వైటీవీ వాస్తవంగా ఆ రోజు మనం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం నీళ్లు నిధులు నియామకాలే మనకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు భారీ ఎత్తున అయితే ఉద్యమం చేసినాం. మళ్ళీ గత 10 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ అదే ఉద్యమాన్ని మనం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు మనం క్లారిటీగా అర్థమవుతున్న సిచ్యువేషన్స్ అయితే చూడొచ్చు. దాని గురించి మనం ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైఆర్టీకి సంబంధించి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాం. ఇక మొత్తానికైతే తెలంగాణలో ప్రస్తుతానికైతే ఇన్ని రోజుల వరకు అయితే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే నియామకాల కోసం ఉద్యమం చేసిరు, నిధుల కోసం కూడా అసెంబ్లీలో ఉద్యమాలు జరిగిన సందర్భాలు కూడా చూసినాం. ఇప్పుడు నీళ్ళ కోసం కూడా మనం మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందనిగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే తెలంగాణ నీళ్లు ఆంధ్రార్పణం, శ్రీశైలం నుంచి 400 టీఎంసీలు ఎత్తుకపోయిన చంద్రబాబు, యాసంగి కోసం చుక్క నీరు ఎత్తిపోయని రేవంత్ సర్కారు, ఖాళీగా దర్శనం ఇస్తున్న కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, ఎన్డీఏలో కేసున్న జోరుగా రాయలసీమ లిఫ్ట్ పనులు, రాయలసీమ లిఫ్టుపై నోరు మెదపని సీఎం రేవంత్ ప్రభుత్వం, ఇక ఆంధ్రబాట పడుతున్న తెలంగాణ వాట నీళ్లు, ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్న సర్కార్, కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడి పెట్టిన పాలకులు, కావాలనే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారా, ఇక నెల రోజుల్లో పూర్తయ్యే పనులను ఏడాదిగా పక్కన పెట్టింది గురువు కోసమేనా, యాసంగికి నీళ్ళు ఇస్తారా లేదా అన్న ఆందోళనలో రైతన్నలు, చోద్యం చూస్తూ కూర్చున్న రేవంత్ రెడ్డి సర్కార్, తెలంగాణ మళ్ళీ ఎడారి కాబోతుందా? వాస్తవంగా తెలంగాణ రానున్న రోజుల్లో ఎడారి కాబోతుందా అంటే అవునానే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లు ఉన్నాయో అవి 200 టీఎంసీల వరకు, ఏదైతే 400 టీఎంసీల వరకు చంద్రబాబు తీసుకుపోతున్నా కూడా కనీసం నోరు మెదపకుండా రేవంత్ రెడ్డి మౌన పాత్రనే వహిస్తున్నాడని మనకైతే అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం పుట్టడానికి నీళ్లే ప్రధాన కారణం. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, కుప్పలు తెప్పలుగా ఉన్న అందులో కనీసం 4 నత్తలు బతకడానికి సరిపడా నీళ్లు కూడా లేని రోజులను ఈ ప్రాంతం చూసింది. వానలు లేక నేలమ్మ దాహం తీరక ఈ ప్రాంతం నర్రెలు బారింది. ఇక కడివేడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన రోజులు ఇప్పటికీ కళ్ళ ముందు కదులాడుతూనే ఉన్నాయి. గలగల గోదావరి పారుతున్న, బిరబిర కృష్ణమ్మ పరుగులు పెడుతున్న తెలంగాణ మాత్రం గుక్కెడి నీళ్ల కోసం తల్లడిన దుర్భర పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోము. వాస్తవంగా ఆనాడు ఏముంటుండే, మన తెలంగాణ నుంచే గోదావరి నది ప్రవహిస్తుంటుండే, తెలంగాణ నుంచే కృష్ణమ్మ నది ప్రవహిస్తుండే. కానీ ఆ రోజు మనకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరగడం వల్ల మనం తెలంగాణ ఏర్పాటు కోసం మన గొంతును ఉపయోగించాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి గురువు కోసం పరితపిస్తున్నాడో ఆ విధంగానైతే మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం మళ్ళీ ఉన్నదని అయితే మనం చూడొచ్చు. ఇక చుట్టి నీళ్లు ఉన్న చుక్క నీరు దొరకని ఎడారిల తెలంగాణ మారడానికి ఆనాటి ఆంధ్ర పాలకులే కారణం. ఇక అనడంలో ఎలాంటి సంశయం లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ జలభండాగారంగా అయింది. డ్యాములు, రిజర్వాయర్లు, చెరువులు నీటితో తునకిసలాడాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆనాటి రోజులు రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో మళ్ళీ నీటి ఇక్కట్లు చేర్చేందుకు ప్రస్తుత పాలకులే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవంగా ఏమన్నాడు రేవంత్ ఎలక్షన్లో? ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడని చెప్పిండు. ఇప్పుడు పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఆ రోజు సమైక్య పాలనలో, ఆ రోజు ఉమ్మడి పాలనలో ఏ విధంగా మన తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిందో, మన స్వరాష్ట్రంలో మనం ఏరుకోరి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఆనాటి రోజులను మళ్ళీ తలపించే విధంగా ఇక రానున్న రోజుల్లో కనబడుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయో తీవ్రంగా అన్యాయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదైతే 400 టీఎంసీల వాటర్ అయితే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినా కూడా ఆయన శిష్యుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా 4 కోట్ల మంది ప్రజానీకం మరి ఏం కావాలి, నా రైతన్నలే పరిస్థితి ఏంది, నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది, నా నోట్లో వేసి గెలిపించుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏందని ఏమాత్రం ఆలోచించకుండా ఆ రోజు మనం బుక్కే నీళ్ళ కోసం కిలోమీటర్ల తరబడి ఏ విధంగా బిందెలు పట్టుకొని వెళ్ళినామో ఈరోజు అదే పరిస్థితులు రానున్న రోజుల్లో కూడా జరిగేటట్లయితే మనకు ఈ వార్తతో అయితే అర్థమవుతుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొంతుగా దీని మీద గలం విప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే కంప్లీట్గా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే విధంగానైతే రేవంత్ రెడ్డి అయితే మొత్తం కూడా కృషి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కావాలనే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారా,
నెల రోజుల్లో పూర్తయ్యే పాలమూరు ప్రాజెక్టును వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాని కనీసం రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎట్లాంటి మీటింగ్ కానీ ఏమి కానీ చేసిన పరిస్థితులు కూడా లేవు. ఇక మొత్తానికైతే కంప్లీట్గా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తెలంగాణ నీళ్ళు ఎట్లా పంపించాలి, అక్కడ గురువు ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలనేది చూస్తున్నాడు. మొత్తానికి గాలికి పాలన మొత్తం కూడా గాలికి పెట్టి కంప్లీట్గా తెలంగాణను అయితే మొత్తం కూడా నాశనం చేయడానికే పూనుకున్నాడని అయితే మనకు చూడొచ్చు. ఇక ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో ఎప్పుడైనా ఇచ్చారా? ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్కు ఛాలెంజ్. పెద్దపల్లి జిల్లాపై వారాల జల్లు. మంత్రి శ్రీధర్ బాబు పనులు చేయించుకోవడంలో దిట్ట. చిన్నారెడ్డి లేఖతో ఊపందుకున్న ఉద్యమం. పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చిర్రని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడో అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సుమారు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిర్రు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిరో ఆ ప్రభుత్వం పరీక్షలు పెట్టిరో వీళ్ళు కేవలం నియామక పత్రాలు ఇచ్చి 55,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. అంటే తెలంగాణలో ఏడాదిలో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో దాంట్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కేవలం ఇంకా 1,45,000 ఉద్యోగాలు మాత్రమే బాగున్నాం అన్నట్టయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద ఉధృతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంవత్సర పాలనలోనే వీళ్ళు ఇది 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 12,000 ఉద్యోగాలు కూడా పూర్తి మొత్తంలో ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళు ఒక నెలలోనే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇది జనవరి నెలలో. అంటే జనవరి నెలలో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్లు దగ్గరలో పడుతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు, మమ్మల్ని చిత్తు ఓడిస్తారు నిరుద్యోగులనే ఉద్దేశంతో మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం రావడానికి నిరుద్యోగులను ఏ విధంగా వాడుకున్నారో మళ్ళీ వాడుకోవడానికి అయితే వాళ్ళు తెరలేపుతున్నారు. నిరుద్యోగులారా తస్మత్ జాగ్రత్త. ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఇక నిరుద్యోగులు అంటే మళ్ళీ ఇంకో పార్టీతోటి బీజేపీ పార్టీ అంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఒక ముచ్చట. ఇది ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా అని ఇటు బండి సంజయ్ని అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నాడు. మరి చర్చకు పోయి చూపెట్టుకుంటేది మరి మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు అని ఇద్దరు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి పట్టుకొని బహిరంగ చర్చకు ఇద్దరు పోతుంది. ఒకరి మీద ఒకరు పోటీ పడాల్సిన అవసరం ఏముంటుంది? ఇద్దరు అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి జనాలను ఎందుకు మభ్యపెట్టాలి? బహిరంగ చర్చకు పోయి మరి మేము గిన్ని ఇచ్చినా మీరు గిన్ని ఇచ్చిరా అని మీరు ఒక జాబితా విడుదల చేయండి. ఎందుకు ఇంతసేపు నిరుద్యోగులను వాడుకొని రాజకీయాలు చేసే అవసరం ఏముంటుంది? ఇక మొత్తానికైతే పెద్దపల్లి సభ ఏదైతే 3 పూలు 6 కాయలు అన్నట్టయితే అక్కడ మొత్తం కూడా ఏది వరాల జల్లు కురిపించింది. కానీ మరి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక యువ వికాసం పేరుతో అయితే పెద్ద ఎత్తున ఇది మెప్పించుకునే కార్యక్రమాలు పెట్టిండు. యువ వికాసం అని దగ్గర ఒక్కొక్క పేపర్కు దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ప్రకటనలు వేసుకున్నారు. అటు మెట్రో పిల్లర్లు ఇంకెక్కడో బస్ స్టాండ్ల కాడ ఆడిడ పెద్ద కటౌట్లు, రోడ్ల మీద పెద్ద కటౌట్లు పెట్టి కోట్ల ప్రజాధర్మాన్ని దుర్వినియోగం చేసిర్రు. కానీ పూర్తి మొత్తంలో వీళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 12,000 సుమారు 12,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది. ఈ 55,000 తోటి ఇంకో 2 లక్షల ఉద్యోగాలు వేస్తే అయిపోతుండే కదా, నోటిఫికేషన్లు ఇస్తే. ఇప్పటికే నిరుద్యోగులు కూడా మిమ్మల్నే ఏదో పల్లకిల మీద ఊరేగించేటోళ్ళు కదా, ఎందుకు అంత మొత్తంలో వాళ్ళని తీవ్రంగా అన్యాయం చేసినందుకు? ఇక కొంతమంది మళ్ళీ నిరుద్యోగ కృతజ్ఞత సభ అని పెట్టి తిరుగుతారు. మళ్ళీ దీనికి వీళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన పనికి ఇంకా నిరుద్యోగ కృతజ్ఞత సభ అన్నట్టు రేవంత్ రెడ్డికి. ఎందుకు నిరుద్యోగులను ఎంతసేపు అన్యాయం చేసుకుంటుంటారు? వాళ్ళు రేపు ఉద్యోగాలు సంపాదించి ప్రజలకే సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అంత ప్రిపేర్ అవుతున్నారు. అశోక్ నగర్లో ఒక్కొక్కరిని చూసుకుంటే ఎట్లా కొన్ని లక్షల మంది చాలని పైసలతోటి హాస్టళ్ళల్లో ఉండి ఇబ్బందులు పడలేక, తిండి టైంకు తినలేక 24 గంటల్లో 16 గంటలు పాపం వాళ్ళు చదువుకే సమయం కేటాయించి కుటుంబానికి దూరం అవ్వకుండా అనారోగ్య పరిస్థితుల్లో కూడా వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోలేనటువంటి స్తోమత లేకుండా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు ఆ జీవనం కొనసాగిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మీరు ఈరోజు మోసం చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మార్పు వస్తుంది, మాకు ఏది నౌకర్లు వస్తాయనే ఉద్దేశంతో మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు వాళ్ళని ఈ విధంగా మోసం చేస్తున్నారా? కొద్దిగా ఉండాలి ప్రభుత్వానికి.
ఇంకా నమ్ముతూనే ఉంటారా మీ మాటలు? ఇంకా వాళ్ళు ఒకటేసారి కదా ఛాన్స్ ఇచ్చేది, వాళ్ళు ఒకసారి ఇచ్చిర్రు, మీరు వాళ్ళు నిట్ట నిలువ ముంచిర్రు కంప్లీట్గా. వాళ్ళు ఇంకోసారి రెండోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా అసలే ఉంటాయి. ఇక ఆనాడు కొంతమంది మేధావులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే మేము గొంతుక ప్రజల గొంతుక అని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఇలా వాళ్ళ కళ్ళకు వాళ్ళు కనబడతలేరు, వాళ్ళు చెప్పేది వీళ్ళ చెవులకి కనబడతలేదు. వాళ్ళు ఏవట్టే కదా మీరు ఇలా పదవులలో ఉన్నది. ఎందుకు వాళ్ళంటే అంత చిన్నతనం మీకు? చిన్న చూపు ఎందుకు వాళ్ళంటే అంత? కనీసం వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మరి మీకు ఏం కావాలి, ఇంకెన్ని జాబ్లు అయితే మీరు సాటిస్ఫై అవుతారు, లేకపోతే ఇంకెన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి, మీ జాబ్ క్యాలెండర్ ఏదైతుందో ఆ సక్రమంగా ఉందా, దాంట్లో ఏమన్నా ఇంకేమన్నా ప్రాబ్లం అంటే ఏమన్నా దాంట్లో ఇంకా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని అనుకోవాలి కదా. ఎంతసేపు కృతజ్ఞత సభలు, లేకపోతే ఆశీర్వాద సభలు, ఈ సభలు ఆ సభలు పెట్టి పైసలు మొత్తం కూడా అటు ఏది మళ్ళీ ఇంకోటి పథకాలు పెడదామని మాకు కూడా ఉన్నది, కానీ పైసలు లేవు, పైసలు ఉడతలేవట. అన్నాడు తెలియదా మరి మీరు ఎలక్షన్లకు పోయేటప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వడానికి పైసలు సరిపడాయి, కష్టంగా కొన్ని రోజులు ఆగలు, 4 ఏళ్ళు ఆగండి, 5వ ఏడు చేస్తామని చెప్పాలి అన్నాడు తెలియదు. అన్నాడు చెప్పారు కదా, అప్పులు ఉన్నా కూడా మీకు కష్టంగా అన్ని పథకాలు చేస్తాం 100 రోజులలోనే చెప్పారు. మరి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు? ఇంకా వీళ్ళు గవర్నమెంట్ జాబ్లలో రిజర్వేషన్ ఉన్నది తీసేసిరు, ఏది జీవో నెంబర్ 29 తీసుకొని వచ్చారు. వీళ్ళట ప్రైవేట్ కంపెనీలలో కూడా ఏది సామాజిక తోడ్పాటు కల్పిస్తారట, అంటే దాంట్లో కూడా రిజర్వేషన్లు పెట్టిస్తారట. ఆడ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, నిరుద్యోగుల తరపున గొంతుగా పోరాడతా అని చెప్తాడు. మళ్ళీ ఇంకోటి రాజ్యాంగం చెదరబట్టుకొని నేను దీన్ని సంరక్షిస్తా, దీన్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నది కేంద్ర సర్కార్ అని చెప్తాడు. ఇక్కడ రేవంత్ ఏం చేస్తాడు, రాజ్యాంగ విరుద్ధ పనులే చేస్తాడు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేను వేరే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను గుంజుకుడు, లేకపోతే అక్రమ కేసులు బనాయించుడు, ఇట్లాంటివి ఈయన చేస్తాడు. అంటే అక్కడ రాహుల్ గాంధీ ఒక నైజం, ఇక్కడ రేవంత్ రెడ్డిది ఒక నైజం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పెద్దపల్లి మీటింగ్ పోతే అక్కడ ఉన్నటువంటి అది మన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలకు సంబంధించిన నాయకులను ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది? నువ్వు అన్నీ చేసే చక్కదనాలు అయితే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? విద్యార్థి సంఘాలను ఎందుకు అరెస్ట్ చేయాలి? నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయాలి? ముందస్తు అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలు ఆశీర్వదించుతారు కదా నిన్ను, ప్రజలు సంతోషిస్తున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు అన్నప్పుడు ఇంత అరెస్టులు ఎందుకు? ప్రజలే చెప్తారు కదా మరి వాళ్ళే. నిన్న అక్కడ అంత పెద్ద సభల ఏది మన సింగరేణికి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ అక్కడ వచ్చి ఫ్లకార్డ్స్ తోటి నిరసన ప్రదర్శన చేసిరు. ఇక ఏమీ అయిపోయా, మీటింగ్ మొత్తం ఫ్లాపు. నువ్వు అంత పెద్ద ఏది విజయోత్సవ సభ అని పెట్టుకున్నావు, ఇక చాలేదా 10-20 మంది వచ్చి నీ సభను కూడా వ్యతిరేకించారు, అక్కడ నిరసన తెలిపిర్రు అంటే నువ్వే మొత్తంలో సక్సెస్ అయినావు అనేది అర్థమైతే లేదు. అక్కడ ప్రతి అంశంలో ప్రతి పథకంలో కూడా 100% ఫెయిలే. సామాజిక న్యాయం అని చెప్తారు. సామాజిక న్యాయం ఏడున్నది మీకు? నిన్న సామాజిక న్యాయం అంటే ఇంకొక వీడియో చూపెట్టదలుచుకున్నా మీకు. ఇక్కడ పెద్దపల్లి మీటింగ్లో నిన్న జరిగిన దాంట్లో ఇక్కడ పెద్దపల్లి సంబంధించిన యువ ఎంపీ వాస్తవంగా ఆయన కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఎంపీ ఆయన ఏ విధంగా చెప్పిండో ఒకసారి చూడురిగా. సామాజిక న్యాయం ఇంకేమో చెప్తారు కదా, ప్రోటోకాల్ ఏదో చెప్తారు కదా. ఇక పాపం ఆయన చెప్పకనే చెప్పిండు ఇక ఆయన డైరెక్ట్గా. ఒక ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడు ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ అంటే పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా, నాకు ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఆయన ఇండైరెక్ట్గా అసహనం వ్యక్తం చేస్తున్నాడు సభ మీద. ఆయన ప్రోటోకాల్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, నన్ను పిలవట్లేదు అని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వానికి ఏదైతే దళిత జాతి మీద ఉన్నటువంటి ఎట్లా వాళ్ళు ఎట్లా చూపుతున్నారు అనేది ఇక్కడ ఒక మనం వీడియోతో చూడొచ్చు. యువ నాయకుడు కదా, మీ యువ నాయకుడే మీ ఎంపీఏ, మరి ఆయనకు ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు? ఆయన డైరెక్ట్ అంటే ఇక చెప్పకనే చెప్పిండు అక్కడ సభలో. చాలా వరకు ఆయనకు ప్రోటోకాల్ సమస్య ఏర్పడుతున్నది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఈయన ఒక దళితుడు అనే ఉద్దేశంతోటో లేకపోతే ఇంకో విధంగానో అక్కడ ఆయన దగ్గర తీసే పరిస్థితులు లేవు. సో సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అర్థమైంది. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లల్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారో ఇది ఒక ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, వీళ్ళు ఏదైతే బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని మాట్లాడతారు. వీళ్ళు మీ పార్టీలనే లేదా అది, మళ్ళీ ప్రజలకు చెప్తారు ఇంకా వచ్చి. ఇక
ఏ అంశం చూసినా ప్రతి ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ విఫలాలే ఉంటాయి తప్ప సఫలాలు కూడా ఎక్కడ కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక మొత్తానికైతే అనుముల బ్రదర్స్ ఆదాన్ని దాటేస్తారేమో, 1000 కోట్లు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు. వచ్చే ఏడాది ఫోర్బ్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ గ్లోబల్స్ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేబినెట్. ఏడాది పాలనలో లక్షల కోట్లు అప్పులు చేశారు. కేసీఆర్కు 1000 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే రాసిస్తా, ఎన్ని చేసినా తట్టుకొని నిలబడ్డాం. మరో 4 ఏళ్లు పోరాటాన్ని ఉధృతంగా తీసుకెళ్దాం. నిరంతరం పోరాడుతున్న కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్. వాస్తవంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ నిరుద్యోగులకు కానీ వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగులు అయితే వాస్తవంగా నాడు చేపట్టినటువంటి ర్యాలీ ఏదైతుందో అది చాలా మొత్తంలో గర్వించదగ్గ విషయం. ఆ రోజు తెలంగాణ కోసం మనం ఏ విధంగానైతే మిలియన్ మార్చ్ చేసి ఏదైతే ప్రభుత్వానికి గుండెల్లో వణుకు పుట్టించినామో నిరుద్యోగులు కూడా ఆ మొత్తంలోనైతే ఆ రోజు అశోక్ నగర్ చౌరాస్తా నుంచి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్ వరకు కూడా కంప్లీట్గా అది ర్యాలీ చేసి ప్రభుత్వం గుండెల్లో వణుకు పుట్టే విధంగానైతే ఆ రోజు చేసిరు. సెక్రటరేట్ ముందట వందలాది మంది నిరుద్యోగులు నినాదాలు చేసారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే చైతన్యం పెరుగుతుంది నీ ప్రభుత్వం మీద, ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ కూడా సెక్రటరేట్ ముందట పోయి ఆందోళన చేసిరు. అంటే ఏడాది పాలన ఎంత పెద్ద మొత్తంలో మూటగట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడన్నా చూసాం మనం పోలీసులు పోయి ఆందోళన చేసే పరిస్థితి ఎక్కడన్నా చూసాం మనం? గత తెలంగాణ ఉద్యమంలో అదే శ్రీనివాస్ సంబంధించి కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో 40,000 మంది అంటే సమైక్యవాదులు ఉన్నాక అక్కడ పోయి జై తెలంగాణ అన్నాడు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెలంగాణలో ఏం జరిగింది? కానిస్టేబుల్ సెక్రటరేట్ ముందట ఆందోళన నిర్వహించారు. పోలీసులే తీసుకుపోయి వ్యాన్లలో ఎక్కించే పరిస్థితి, పోలీసులే లాఠీ చార్జీలు వేసిన పరిస్థితి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ విధంగా ఉన్నది. ఇక ఏం చేసిరు వీళ్ళు? రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడు ఎవరు ఉన్నారో అనుముల కొండాలరెడ్డి, అనుముల ఎవరు జగదీశ్వర్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, ఇవే పేర్లు ఎక్కువ వినబడుతుంది. వాస్తవంగా వీళ్ళు ఏమంటారు? కేటీఆర్ అంటారు ఇది మన రాబోయే రోజుల్లో ఇది ఆధార్ని కూడా దాటేస్తారేమో. నిజమే కదా, ఎందుకంటే లగచర్ల ఇన్సిడెంట్ రాష్ట్రం అంతా చూసిర్రు, దేశం అంతా చూసిర్రు. లగచర్లలో ఏం జరిగింది? వాళ్ళ తమ్మునికో వాళ్ళ అల్లుని కోసమో ఈరోజు అక్కడ ఒక ఫార్మాసిటీ పెట్టాలని ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన అది బీసీలై వాళ్ళందరూ భూములు గుంజుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ 100 ఎకరాలకు సంబంధించి భూములు లాక్కొని వాళ్ళు ఫార్మాసిటీ పెట్టి వాళ్ళు అగ్రగామిగా ఎదుగుదామని ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు చైతన్యవంతులై ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఈరోజు వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి ప్రతి ఒక్క అంశంలో కూడా విఫలమే. అంటే ఎంతసేపు పదవిని కాపాడుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, 2 పాయింట్లు వాళ్ళకి తెలిసినాయి. పదవిని కాపాడుకోవాలి ఫస్ట్ థింగ్, రెండో అంశం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది పైసలు కాపాడుకోవాలి, కుటుంబాన్ని బతికియాలి. ఆ రోజు ఏమంటారు? బీఆర్ఎస్ అంటే కుటుంబ పాలన అని చెప్పిండు. మరి ఈరోజు కాంగ్రెస్ ఏం పాలన? బీఆర్ఎస్లా కేసీఆర్ ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, కవిత ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, ఇటు ఏదైతే కేటీఆర్ ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, ఇటు హరీష్ రావు ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే. వీళ్ళు ఉద్యమం నుంచి వచ్చారు, నీలాగా ఏదో సూట్ కేసులు పట్టుకుపోయి వచ్చిన వాళ్ళు కాదు. ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయి వచ్చి ప్రజల ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి పదవులు పొందిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇలా అక్కడ కొడంగల్ ఏం జరుగుతుందంటే కొడంగల్ ఏం జరుగుతుందంటే ఇగో ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఇగో ప్రోటోకాల్ మొత్తం ఈయనకే ఉంటుందంట. అక్కడ ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి కొడంగల్లా మొత్తం కూడా కంప్లీట్గా ఈయననే చూస్తాడట. ఎమ్మెల్యే ఎవరంటే తిరుపతి రెడ్డి అనే చెప్పాలన్నట. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరంటే తిరుపతి రెడ్డి అని చెప్పాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయట. అంటే ఈయన చెప్పంది అక్కడ అధికారులు ఫైల్ కూడా కదిలిపారట. మన దగ్గర చాలా వరకు బయట కూడా ఉన్నాయి ఆ విషయంలో. మాకు షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అని చెప్తున్నారు. ఇక ప్రోటోకాల్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొండాలరెడ్డి ఉన్నారో ఈయన ప్రోటోకాల్ అంట. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే చెక్కులు పంపినో లేకపోతే ఇతర ఏదైతే పథకాలకు సంబంధించి ఏదైతే ప్రోటోకాల్కి సంబంధించి ఉంటాయో కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, దాంట్లో ఈయన నిల్చొని ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాడట.
అంటే ఈయన ఆ ఊరికి సంబంధించిన వార్డ్ మెంబరా, లేకపోతే ఓ గవర్నమెంట్ ఆఫీసరా, లేకపోతే సర్పంచా, లేకపోతే ఎంపీడీసా? అక్కడ ఓట్లు వేసుకునేమన్నా జనాలు దేనికైనా గెలిపించిరా? జెడ్పీటీసా లేకపోతే ఎంపీపా? ఆయన పోయి ఎందుకు ఆడ చెక్కులు ఇవ్వాలి? ఇది కాదా కుటుంబ పాలన అంటే? వీళ్ళిద్దరికి ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్రంతో వీళ్ళకి ఏం సంబంధం? తెలంగాణ ప్రభుత్వంతో వీళ్ళిద్దరు ఎందుకు పాల్గొనాలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో? వీళ్ళ పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి అయితే నానా గోసలు పడతాడు పాపం వీళ్ళిద్దరి కోసం. పెద్ద పెద్ద 5 కంపెనీలు ఉన్నాయని చెప్పుకుంటా అమెరికాకు పోయి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. మళ్ళీ వీళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కోసం ఇక్కడ కాదు, అమెరికాకు పోయి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అయ్యా సంబంధించిన ఆ కంపెనీ ఎక్కడ ఉన్నదంటే గూగుల్లో కొడితే కూడా దొరకదు. మళ్ళీ అంత పెద్ద కంపెనీ తీసుకొని వస్తాడు వాళ్ళ తమ్ముతో ఒప్పందం చేసుకొని. అంత పెద్ద పెద్ద పెట్టుబడులు అమెరికా పోతాడంటే మరి ఎంత పెద్ద 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 పెట్టుబడులు పట్టుకొస్తాడో అనుకున్నాం. ఆడికి తీర చూస్తేంది వాళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డితో ఒప్పందాలు చేసుకుంటాడు. ఇది వీళ్ళు తెచ్చిన పెట్టుబడి. మళ్ళీ రాష్ట్రానికి వీళ్ళతో ఉన్న అవసరం ఇట్లాంటిది. మళ్ళీ ఇది కుటుంబాల మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటాడు, ప్రభుత్వానికి నా అన్నదమ్ములతో ఎట్లాంటి సంబంధం లేదు, వాళ్ళని ఎలాంటి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తాడు. అట్లా జరుగుతుంది. కంప్లీట్గా ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎంతసేపు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప చేసింది ఏం లేదు. ఇక వీళ్ళు ఏమైనా పనులు చేసిరా అంటే ఏ పనులు ఉండవు. ఇక చరిత్ర క్షమించదు. సీఎం రేవంత్ను హెచ్చరించిన కేటీఆర్, రేవంత్ నీ నాటకాలు ఎల్లకాలం సాగవు, చరిత్రను చెరిపేయాలనుకునే మూర్ఖులు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించిందో దాని చరిత్రను మొత్తం కూడా కాలరేయాలని చూస్తున్నారు రేవంత్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఏమవుతుంది అక్కడ. ఏదైతే మన సెక్రటరియట్ సంబంధించి ఏవైతే మన గేట్లు ఉన్నాయో గేట్లు మార్చుడో, లేకపోతే ఆ ఫ్లోర్ కలిసేస్తలేదని 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ కట్టించుకుండో, లేకపోతే దాని ముందట రాజీవ్ గాంధీ విగ్రహం కట్టాలి అంటే తెలంగాణ స్మారక చిహ్నం సంబంధించి ఏదైతే దీపం ఉందో దాని ముందట విగ్రహాన్ని పెడతాడు. లేకపోతే ఆ రాజముద్ర మారుస్తా అంటాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అంటాడు. సరే రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇంకో రోజు ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మారిన కొద్దీ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణ అంటే ముఖ్యమంత్రి మారిన కొద్దీ రాజచిహ్నాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణలో ముఖ్యమంత్రి మార్చిన కొద్దీ గేయాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణలో ముఖ్యమంత్రి మారిన కొద్దీ నెంబర్ ప్లేట్ మీద ఏవైతే వర్డ్స్ ఉంటే అవి చేంజ్ చేసుకుంటుందామా? ప్రతిసారి గత ప్రభుత్వం ఏమైతే చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా చెరిపేద్దామనేది చూస్తాడు తప్ప ప్రజల మీద ఏమాత్రం కూడా సోయలేదు. ఇప్పుడు టీఎస్ ఉన్నదాన్ని టీజీ పెట్టినావు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడిరు దీన్ని సూచికగా ఉంటుండే అని పెట్టినావు. అంటే తెలంగాణ వాదులను కూడా ఏ విధంగా వాడుకోవాలని కూడా రేవంత్కు చాలా బాగా తెలుసు. ఈయన తెలంగాణ ఉద్యమం చేసినట్టు మళ్ళీ దాంట్లో తెలంగాణ ఉద్యమం చేసి దెబ్బలు తిన్నట్టు ఈయన జైలు జీవితాన్ని గడిపినట్టు వీళ్ళకి మళ్ళీ తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమకారులని ఈయన వెనకేసుకొని వస్తాడు. ఒక్క ఉద్యమకారుడు కానీ ఇన్ని రోజులలో నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు ఉద్యమకారులకు, ఒక్క హామీ నన్ను అమలు చేసావా? నీ తెలంగాణ మీటింగ్లో ఎంతమంది ఉద్యమకారులు స్టేజ్ మీద నిల్చున్నారు? స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళు ఎంతమంది? నీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు నీ స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళు ఎంతమంది? నిన్న మీటింగ్లో విజయోత్సవ సభలో ఎంత అన్యాయం చేసినావు? ఏడాది పాలనలో నువ్వు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఎంత అన్యాయం చేసినావు? మొత్తానికి ఏ అంశం చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ 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 అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క సంబంధ వర్గాలకు సంబంధించిన జనాలను పాతాళానికి దొక్కిండు. అంటే నమ్మించి మోసం చేసి పాతాళానికి దొక్కిండు. ఇక ఈయన ఇంకా చెప్పాలంటే ఇక చాలా ఉంటాయి. రోజుకు ఒక 10 బుక్కులు రాయొచ్చు ఈయన చెప్పిన మాటల మీద, ఈయన అబద్ధాల మీద రోజుకు 10 బుక్కులే రాయొచ్చు. అన్ని అబద్ధాలు, ఒక్క మాటనైనా నిలబెట్టుకున్న సందర్భం కూడా లేదు. ఎక్కడికి పోయినా హామీలు అయితే ఇస్తాడు. నోటికి నోరే కదా ఉండే, మాట్లాడేది నోరే కాబట్టి హామీలు ఎన్నైనా ఇవ్వచ్చు. కానీ వాటిని చేయాలంటే చాలా టైం పట్టుతుందని చెప్తాడు, కానీ అసలు దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడాడు. రాహుల్ మీది హక్కు అయితే ప్రతిపక్ష పార్టీగా మాది హక్కే. యూపీలో
యూపీలోని సంబల్లో అడ్డుకున్నారని మీ హక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి లగచర్లకు వెళ్ళనీయకుండా మమ్మల్ని ఎలా అడ్డుకున్నారు? రాహుల్ గాంధీ ప్రశ్నించిన హరీష్ రావు. నిన్న సంబల్లో ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన వాళ్ళని వెళ్ళనీయలేదని అయితే పెద్ద ఎత్తులోనైతే మీడియా ముందటనైతే పెద్ద రాద్ధాంతం చేసిండు. మరి లగచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ఇయ్యలే, ప్రజా సంఘ నాయకులను ఓనియలే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళను ఎవరు కూడా ఓనియలే. మరి ఆడ ఈడ లేదా? ఈడ నీ న్యాయం చెల్లదా? ఈడ నీ మాట చెల్లదా? తెలంగాణలో ఎలక్షన్లు వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు నీ మాట ఇక్కడ ఎందుకు చెల్లలేదు రేవంత్ రెడ్డి దగ్గర? ఇప్పుడు లగచర్లలో రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీలు, మైనార్టీలు, చాలామంది రైతులు అక్కడ ఎంత మనోవేదనకు గురయ్యారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎంత బిక్కుమని భయపడుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కనీసం ధైర్యం ఇద్దామని పోయే ప్రయత్నం చేస్తుంటే కూడా మీడియాను ఓనియ్యారు, మీడియాను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు, మీడియాను కూడా కొనే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకులను ఓనియ్యారు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి సపోర్ట్ పోతే వీళ్ళు కుట్రనుకున్నారని వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే వాళ్ళని జైలు వేస్తారు, ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. స్థానిక బీజేపీ ఎంపీని కూడా పోయి కలిసే పరిస్థితి లేదు. అక్కడ స్థానిక బీజేపీ ఎంపీ, మహిళా ఎంపీ వాళ్ళ బాధలను అక్క చెల్లెలు ఆరాటపడుతున్నారని అక్కడ పోదామంటే ఆమెను ఓనిచ్చే పరిస్థితి లేదు ఆ రోజు. అంటే నీకో న్యాయం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికో న్యాయమా? ప్రతి అంశంలో అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ చెప్తాడో ఇక్కడ రేవంత్ రెడ్డి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ అంశాలు కూడా ఇక్కడ పనిచేయమని అయితే మనం చెప్పచ్చు. ఇక కంపించిన తెలంగాణ, మేడారం కేంద్రంగా భూకంపం, రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైన తీవ్రత, 5 నుంచి 15 సెకండ్ల పాటు కంపించిన భూమి, హైదరాబాద్లోనూ ప్రకంపనలు, మళ్ళీ భూకంపం వచ్చే ప్రమాదం, హెచ్చరించిన శాస్త్రవేత్తలు. వాస్తవంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా వరకు అయితే చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మేడారంలో 5.3గా నమోదైందట రిక్టర్ స్కేలు. అంటే తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ చేస్తా అని అక్కడ మేడారం సమ్మక్క సార్లకు సాక్షిగా ప్రమాణం చేసిండు. నేను ఏడాది కాలమైంది. అంటే మనం అంటే తెలంగాణ అంటేనే ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. చాలామంది వెళ్తారు, 2 ఏళ్ళకు ఒకసారి ఆ మేడారానికి వెళ్ళి ఆ తల్లిని పూజించుకుంటారు. అట్లాంటి ప్లేస్లో తెలంగాణలో ఎక్కడ రాని విధంగా అక్కడ ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు. అంటే తెలంగాణలో మేడారం మీద కూడా ఒట్టేసి సంవత్సరం అవుతున్న కారణంగా తల్లి కూడా ఇది ఆగ్రహం వ్యక్తం చేసిందని అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి వాళ్ళే భూకంపాలు, దేవుళ్లపై ఒట్లు వేసి పాపం చేసిన సీఎం. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్లో ఫిర్యాదు తీసుకోవడానికి సీఐ నిరాకరణ, వెంటపడి మరి ఇచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిన్న ఏదైతే కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు మీదనైతే అది కేసు తీసుకుంటారో, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కానీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వీళ్ళు కేసులు వేస్తామంటే మాత్రం వీళ్ళ కేసు తీసుకోరు. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వీళ్ళు వస్తున్నారని హడావుడికి వెళ్ళిపోయిందంట. అక్కడ ఉన్నటువంటి సిఐ కథం లాక్ అయిపోయాడు, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా మనం కూడా నిన్న వీడియో చూసాం కదా. చాలా వరకు వీళ్ళ కేసు తీసుకుంటే మళ్ళీ నాకేం ప్రాబ్లం అవుతుందో, ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి చేస్తుందో, నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుందో అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సిఐ పారిపోయే ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలో వీళ్ళు వెంబడివాడి ఫిర్యాదు ఇస్తే తీసుకొని మళ్ళీ ఉల్టా ఏం చేసిరంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీదనే ఉల్టా మళ్ళీ ఆయన మీద కేసు వేసారు. ఏం కేసు వేసిండంటే డ్యూటీలో ఉన్న సిఐని ఇబ్బంది పెట్టిండు, బూతులు తిట్టిండని రిటర్న్ ఈయన మీదనే కంప్లైంట్ చేసిరట. అంటే కాంగ్రెస్లో ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదని అయితే అర్థమవుతుంది. అంటే ఒక ఎమ్మెల్యేకి లేని న్యాయం సామాన్య ప్రజలకు ఎక్కడ దక్కుతుంది? ఒక ఎమ్మెల్యేకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేకి లేని న్యాయం అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఎక్కడ అందుతుంది? ప్రజాపాలన అని చెప్తారు కదా, ప్రజాప్రభుత్వం అని చెప్తారు కదా. మరి ఏడవా ఇది? నువ్వు హోంమంత్రి ఉన్నావు, నువ్వు హోంమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నావు, కింది స్థాయిలో చాలా వరకు అవకతవకలు ఏర్పడుతున్నాయి, పోలీసులే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, పోలీసులే కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది పోలీస్ అధికారులు ప్రజల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని చాలా మొత్తంలో వార్తలు కూడా వస్తున్నాయి. ఏం చేస్తున్నాడు హోంమంత్రి?
ఇక్కడ తెలంగాణలో ఎంత పెద్ద దారుణాలు జరిగినా కూడా ఒక్క కాడ కూడా రియాక్ట్ కాడు హోంశాఖ మంత్రి అయితే. ప్రతిరోజు ఎక్కడ చూసుకున్నా కూడా మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు చాలా వరకు జరుగుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున అంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇబ్రహీంపట్నంలో ఒక కానిస్టేబుల్ మర్డర్ అయింది. ఎడవైంది ఇదంతా, లా అండ్ ఆర్డర్ ఎడవైంది. ఏం చేస్తున్నది ప్రభుత్వం? నగరం నడిబొడ్డున పెద్ద పెద్ద ఆత్మహత్యలు లేకపోతే హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల మీద కూడా. ప్రతిరోజు ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకుంటో లేకపోతే ఇంకా చర్యలు తీసుకుంటూ వేయాలి కదా. ఇంకా మ్యాన్ పవర్ ఏమైనా ఉంటే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏమున్నా కూడా ప్రతిపక్షాల మీద బురద జల్లుడే తప్ప చేసేది ఏమి ఉండదు. ఇక ఇక్కడ కౌశిక్ రెడ్డి అయితే నిన్న వెంబడివాడి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. మొత్తానికి చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం విఫలాలే తప్ప ఏం కూడా సక్సెస్ అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. ఇక తెలంగాణ తెచ్చిన యోధుడు కేసీఆర్ రాజకీయాలను అస్సలు పట్టించుకోలే. గెలుపోవటంలో కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవి. కేసీఆర్ గురించి రాస్తే ఒక్కరోజు ఒక్కో పుస్తకం అవుతుంది. మాజీ మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే కేసీఆర్ వాస్తవంగా ఆ రోజు కనుక రాజకీయాలు వేయాలనుకుంటే, ఆ రోజు కనుక ప్రతిపక్షాలను ఏదైతే తొక్కాలనుకుంటే ఈరోజు రేవంత్ అనే వ్యక్తి ఎక్కడ ఉండేటోడు? రేవంత్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అవుతుండేనా? రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఒంటెత్తుపోకడే తప్ప వేరే విషయం లేదు. మళ్ళీ ఈయనకి కేసీఆర్ను తొక్కేస్తా, నరికేస్తా, లేకపోతే ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, వయసులో చాలా పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలి తప్ప ఇట్లాంటి మాట్లాడడం అవసరమా? రేవంత్ రెడ్డి స్థాయేనా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే? నేను అంటే కేసీఆర్కి సంబంధించి చెప్తలేను, సీనియర్ నాయకులను ఖచ్చితంగా గౌరవించాలి, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మరి ఇంకేం చేస్తే బాగుంటుందని చెప్పాలి. ఇక మళ్ళీ నిన్న రోషయ్యకి సంబంధించి ఒక మీటింగ్ పోయి ఏమంటాడంటే, ప్రతిపక్షాలను ఇది నోరెత్తనిచ్చే పరిస్థితులు అధికార పక్షం లేవు, ఖచ్చితంగా వాళ్ళని మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిన్న రోషయ్యకి సంబంధించిన వర్ధంతి సభలో అన్నాడు. వాళ్ళ నుంచి స్వీకరించుడు కాదు, వాళ్ళు చెప్పేది వింటే సరిపోదు. ఫస్ట్ ప్రతిపక్షాలకు మాట్లాడే టైం ఇస్తే సరిపోదు. ఎంతసేపు మైక్ కట్టింగ్లు, అది సస్పెండ్ చేసుడు అది శాసనసభ నుంచి. సంధ్య థియేటర్లో తొక్కిసలాట, పుష్ప 2 ప్రీమియర్లో విషాదం. అల్లు అర్జున్ రావడంతో దూసుకొచ్చిన ఫ్యాన్స్, కింద పడిపోయిన బాలుడు, పరిస్థితి విషమం. ఇక మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే పుష్ప 2 సినిమాకైతే చాలా వరకు అయితే నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ కూడా చనిపోయినట్టయితే బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. మొత్తానికైతే ఇక తెలంగాణ వార్తలు ఎవి చూసుకున్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వ విఫలాలే కనబడుతున్నాయి. ఇక భూకంపంతో ఉలికిపడ్డ తెలంగాణ, మేడారంలో భూకంప కేంద్రం, రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైన తీవ్రత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్లో భూకంపం దాడికి కింద పడిన సామాన్లు. తెలంగాణలో చాలా జిల్లాలో కూడా భూకంపాలు వచ్చినాయి. ఇక అప్పుల లెక్క తప్పుల తడక, అబద్ధానికి అంగిలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి. 9.5 ఏళ్లలో 4,26,499 కోట్లు అప్పు చేస్తే 7 లక్షల కోట్లని గ్లోబల్సే సిగ్గుపడేలా అబద్ధాలు. నాడు 74% అభివృద్ధి పనులకే ఖర్చు పెట్టినాం, 5,944 కోట్లు మిగులుతో రాష్ట్రాన్ని అప్పు చేసినాం. ఇక కేవలం 11 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు. 60 ఏళ్ళ అప్పును ఏడాదిలోనే దాటి వేసిన రేవంత్. ఒక్క హామీ నెరవేర్చకుండా, కొత్త ప్రాజెక్ట్ ఏది కట్టకుండా ఆ డబ్బంతా ఎడిపోయినట్టు. సీఎం బ్రదర్ జేబుల్లోక, ఢిల్లీ పెద్దల ఖజానాక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో ఏం చేసిండంటే, ఏదైతే వాస్తవంగా 7 లక్షల కోట్లు అని చెప్పిండు. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లని అప్పు చేసిందని చెప్తున్నాడు. అంటే చరిత్రనైతే అబద్ధాలు చెప్పదు కదా. వాస్తవంగా వాళ్ళు చేసిన అప్పు ఎంత? 4,26,499 కోట్లు. అంటే మనం ఒకసారి మాట్లాడుకోవాలి, కాళేశ్వరం అంత పెద్ద కాళేశ్వర ప్రాజెక్టు, అంత పెద్ద రివర్స్ పంపింగ్లు, అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే వీళ్ళు 1,00,000 కోట్లు వృధా చేసిరు, ప్రజా దుర్వినియోగం అని చెప్పినాడు. మరి మూసీ నది ప్రాజెక్టుకు ఈరోజు ఎలాంటి కార్యాచరణ లేదు, దానికి ఒక సరైన ప్లానింగ్ లేదు, దాని రూపురేఖలు లేవు, ఒక డిజైనింగ్ లేదు, ఏది లేదు. దాంట్లో ఎంత 1,50,000 కోట్లు
వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే దాని ప్రాజెక్ట్ వెనుక కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు, దాని ప్రయత్నం ఏంది, దాని ఎజెండా ఏంది అనేది కూడా ఇప్పటివరకు కూడా ఎవరు తెలియదు. ప్రభుత్వం కనీసం అక్కడ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు ఆనుకొని ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళు పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలే. మరి మూసీ ప్రాజెక్టు అసలు దీంతో లాభం ఏంటిదో లేకపోతే నష్టం ఏంటిది, ఇది ఏం చేద్దాం, ఫ్యాక్టరీ ఎట్లా మూద్దాం, మరి అల్ల నుంచి వచ్చే కలుషిత నీరు అంతా ఎక్కడికి పోవాలి, ఇది మూస్తే హైదరాబాద్ నగరానికి ఏదైతే మురికాలు ఇంకొకటి ప్రత్యామ్నాయంగా లేదు, ఇంకొకటి ఎట్లా నిర్మించాలి, ఈ నీళ్లను తాగేటట్టు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ ఆలోచించాలి కదా. మూసి అదే సుందరీకరణ ప్రక్షాళన తప్పులేదు, కాకపోతే పక్కనే ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతున్నాయో అవి డిస్టర్బెన్స్ లేకుండా, లేకపోతే వాళ్ళకు బాగా సరే వాళ్ళకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశం ఉంటే వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళు ఏదైతే నష్టపరిహారం కరెక్ట్ ఇచ్చి వాళ్ళను వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయు అద్దన్నారు కదా. మొత్తం కూడా అప్పుడు 80,000 కోట్లకే నువ్వు పెద్ద పెద్ద ప్రచారాలు చేసావు అన్నాడు. మరి 150,000 కోట్లు నువ్వు మూసిలో పడేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు, దాంతో ఎవరికి ఉపయోగం. సరే నువ్వు మంచినీళ్ళే వేస్తా అన్నప్పుడు చెడు నీళ్ళంతా ఎక్కడికి పోవాలి, హైదరాబాద్, అది కూడా చెప్పాలి కదా. లేకపోతే వేరే దేశానికి పోయి అక్కడ పరిశీలిస్తారు పిల్ల కాలువను, కోట్లు పెట్టి 28 మంది రిపోర్టర్లను పట్టుకపోయి వాళ్ళని అక్కడ తిండి పెట్టి తికాన పెట్టి వాళ్ళను పైసలంతా ఎట్లా వృధా చేయాలని చూసి అక్కడ 4 రోజులు దింపి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ బాంబులు వెళ్తారని ప్రచారాలు చేసి మళ్ళీ ఇండియాకి వస్తారు. ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది ఏం లేదు దాంతో. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి పరిశీలించి అవి ఇక్కడ చేద్దామంటే వర్కౌట్ కావు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణం కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, అవన్నీ చూసి ఇంప్లిమెంటేషన్ అయితే కావాలని చూసినాక తర్వాత నువ్వు ఒక ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించి మరి అక్కడ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా చేద్దాం, ఈ నీరు ఇటు పోవాలి, ఈ నీరు ఇటు వేయనే అంత ఏమవుతుంది, రైతులకు ఎట్లా లబ్ధి చెందుతుంది అని ఆలోచించిన తర్వాత నువ్వు ఇట్లాంటి ఆలోచన చేయాలి. ఏం లేదు, ఫస్ట్ ఇల్లు కూలగొట్టుడే. ఇక ప్రతి ఒక్క దాంట్లో అవకతవకలే, మిడిమిడి జ్ఞానంతో చేసే పనులు తప్ప పూర్తి మొత్తంలో ఏదో ఆలోచించి ప్రజలను అడిగి లేకపోతే అభిప్రాయాలు తీసుకొని చేసే పనులు ఏం కాదు. ప్రతిపక్షం కూడా మేము సలహాలు ఇస్తామంటున్నారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు కదా, వాళ్ళకు కూడా 10 ఏళ్ల పాటు అనుభవం ఉన్నది. ఎక్కడ కూడా వాళ్ళని మాట్లాడతారంటే కథం మైకాడ్ చేసుడే, లేకపోతే ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద ఇంకో బురద జల్లుడే తప్ప ఏం చేసేది ఉండదు. ఇక వాళ్ళకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ కూడా మీ దగ్గర ఇప్పటి వరకు లేదు. 11 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు. డిసెంబర్ 3 నాటికి కాంగ్రెస్ నేరుగా తీసుకున్న అప్పు 85,000 కోట్లు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు 114.87 కోట్లు, 87 లక్షల కోట్లు. ఇక ఆగస్టు వరకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 29.87 కోట్లు. ఇక ప్రతి నెల వడ్డీలకు 6,500 కోట్లు కడుతున్నామని రేవంత్ చెప్తున్న మాట శుద్ధ తప్పు. బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున 12 నెలలకు కట్టింది 34,730 కోట్లు మాత్రమే. ఇక మరి నెలకు 3,600 కోట్లు ఏడిపోతున్నాయి. అంటే మాటలకు ఎన్నైనా చెప్పచ్చు, ఎదురుగున్న వాళ్ళకి ఏం తెలుసు. ఇదే ఉద్దేశం ఉంటుంది రేవంత్ రెడ్డికి. అక్కడ వాళ్ళు వింటారు గంతే, పాపం వాళ్ళు లెక్కలేసేటోళ్ళ చేసేటోళ్ళ ఎంత నన్న లెక్క చెప్పచ్చు. నోటికి వచ్చింది ఏమున్నది, మైక్ ఇస్తే అయిపోయి నోటికి వచ్చిన లెక్కలు మొత్తం చెప్పచ్చు. మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత అప్పు చేసినాం అని చెప్పచ్చు. ఎవరన్నా ప్రజలు వచ్చి చూస్తారా నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఏందని. సో అట్లనే చేస్తున్నారు రేవంత్ రెడ్డిగా. మా లెక్క ఇదిగో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపై రేవంత్ది దుష్ప్రచారం. 10 ఏళ్లలో మేము తెచ్చింది 4.26 లక్షల కోట్లే. తీసుకొచ్చిన అప్పులో 70-80% అభివృద్ధి పనులకు కింద ఖర్చు చేశాం. వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానానిగా నిలబెట్టాం. ఇక నువ్వేం చేసావు? 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనన్ని అప్పులు 11 నెలల్లో చేసావు. లక్షల కోట్లకు పైననే రుణాలు తెచ్చినావు. వాటితో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినావా? కొత్తగా ఒక్క పథకమైనా ప్రారంభించినావా? మరి అప్పులు చేసి తెచ్చిన సొమ్ము ఏమైనట్టు? ఒక్క హామీ నెరవేర్చకుండా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా తెలంగాణ ఆదాయం ఎడిపోతున్నాయి. యనుమల బ్రదర్ జేబులోకి వెళ్తున్నదని కేటీఆర్ అయితే అడుగుతున్నారు. వాస్తవంగా ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పుడు ఏడాది కాలంలో ఒక ప్రాజెక్టు కట్టిండా, ఒక రోడ్ వేసిండా, ఒక మురిక్కాలువ కట్టిండా, లేకపోతే ఒక ఇందిరా మిల్ కట్టిండా? ఏం చేసిండు అంత డబ్బుతోటి? చెప్పాలి కదా, జనాలకు చెప్పాలి కదా, పిన్ టు పిన్ చెప్పాలి కదా. ఒక ప్రజెంటేషన్ మీరు ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం సంబంధించి పెట్టిరో ఆ విధంగా మీ సెక్రటరేట్లో ఒక హాల్లో కూర్చొని ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఒక
డిస్ప్లే పెట్టి మరి మేము గిది ఇంత ఖర్చు పెట్టినాం, ఈ ప్రాజెక్ట్ కట్టినాం, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కట్టినాం, లేకపోతే ఈ రోడ్డు నిర్మించినాం, లేకపోతే ఇల్లు నిర్మించినాం అని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. ప్రతిపక్షాలు కూడా మరి మీరు చెప్పింది నిజమే అని ప్రజలు కూడా నమ్ముతారు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతసేపు నోటి మాటలు చెప్పుడు ఎందుకు ప్రజలకు? మీరు చేసింది 100% కరెక్టే అయితే ప్రజలకు రావాలి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎంతసేపు మీరు మీటింగ్ పోతారంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఎవరైతే కనీసం ప్రతిపక్షాలే కదా, అక్కడ కొద్దిగా ఆడ కార్యకర్త వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టుడే, లేకపోతే ఆక్రమ కేసులు బనాయించుడే, లేకపోతే వాళ్ళను కాళ్ళతోటి గుద్ది చంపుడే. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు అయితే నేర్కొన్నాయి. ఇక మంత్రుల భూమాయ 10,000 కోట్ల కుంభకోణానికి కుట్ర, సుల్తాన్పూర్లో ప్రభుత్వ భూమికి ఎసరు. ప్రస్తుతం 100 ఎకరాల్లో వెంచర్, బుల్డోజర్లతో 2 నెలలుగా పనులు. వెంచర్ చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణం. రద్దయిన ఓఆర్సీ పట్టాలతో దరఖాస్తులు, పట్టాలు మంజూరు చేస్తున్న అధికారులు. 2 కీలక మంత్రుల భాగస్వామ్యం. గతంలో నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే తూతు మంత్రంగా కూల్చివేతలు. ఇక 400 ఎకరాలపై 2 మంత్రులు అయితే కన్నేసినట్టు చూడొచ్చు. అంటే సుమారు 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పాలన అనేది మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే ఇది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక ఎమర్జెన్సీ రోజులు. ఇందిరమ్మ ఇండ్లపై సర్కారు మెలిక. కేంద్రం ఇస్తేనే పథకం కింద మంజూరు, విధి విధానాలను వెల్లడించని కేంద్ర ప్రభుత్వం. అర్హతలు, విధి విధానాలపై లేని స్పష్టత. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో. ఇండ్ల కోసం 82 లక్షల మంది నిరీక్షణ. ఇప్పుడు మరి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారో 100 రోజులలోనో సంవత్సరంలోనో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటికి ఏడాది కాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక పేరు కూడా సెలెక్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. సరే వీళ్ళు పునాదులు వేయకపోని, ఇటుకలు పేర్చకపోని, ఏమని చెప్పని ఇప్పటి వరకు కనీసం ఈ వ్యక్తికి ఇస్తున్నాం అని చెప్పింది దాఖలాడు కూడా లేవు. మళ్ళీ ఏదో ఫోన్ యాప్ రిలీజ్ చేస్తారట. మరి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు ఉంటారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు, వాళ్ళ ఫోన్లు వాడరాదు, వాళ్ళకి అప్లికేషన్ యూజ్ చేయరాదు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు మొబైల్ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఇది ఓపెనింగ్ కార్యక్రమం పెడతారు. మళ్ళీ అది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారట. అంటే డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రభుత్వాన్ని అని ఎంతసేపు ఆలోచించుడు తప్ప ప్రజలకు 10 పైసల పనికొచ్చే పనులు అయితే కావి. ఇక ఇందిరమ్మ ఇండ్లు విడతల వారికి ఇస్తారట. మళ్ళీ దాంట్లో చాలా వరకు మెలకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు ప్రత్యామ్నాయంగా తీసుకుంటామంటారు. మళ్ళీసారి ఇంకొక చాలా కారణాలు చెప్తున్నారు. ఇక మళ్ళీ రేషన్ కార్డులు ముచ్చటికి వస్తే మరి తెలంగాణలో రేషన్ కార్డులు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అవుతుంది. ఒక్కరికన్నా నచ్చిందో రాలేదో కూడా తెలిసిన పరిస్థితి కూడా లేవు. చాలామందికి రాలే రేషన్ కార్డులు అనేది. వీళ్ళు కొత్తగా ఏం పెట్టలే. మళ్ళీ ఏ పథకం చూసినా మళ్ళీ రేషన్ కార్డుతోటే ముడి పెడతారు మళ్ళీ వీళ్ళు. అంటే జనాలను ఎంతసేపు పిచ్చోళ్ళని చేసుకుంటూనే ఉండడు తప్ప మరొకటి లేదు. ఇక మొత్తానికైతే ఏ అంశం చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఇక అవకతవకలే ఉంటాయి. కౌలు రైతులకు భరోసా ఇవ్వాలి, నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలి, ఎన్నికల హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం. ఇందిరా పార్కు వద్ద కౌలు రైతుల ధర్నాలో వక్తలు. ఇక కౌలు రైతుకు సంబంధించి ఆనాడు ఏమన్నారు? కౌలు రైతులకు సంబంధించి ఆనాడు ఏమన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులను అసలే పట్టించుకుంటలేదు, మేము అచ్చుడితోటే వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. ఏమని చెప్పారు? మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం, వాళ్ళకు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు భరోసా 7,500 ఎకరానికి ఇస్తాం, వాళ్ళ భూమి ఉన్నా లేకపోయినా మీరు మమ్మల్ని గెలిపిరి, మీకు 7,500 ఇస్తామని చెప్పారు. పంటకు 3 పంటలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. 3 పంటలకు 7,500, 7,500, 7,500 కూడా ఇవ్వాలని చెప్పింది. మరి ఈరోజు కౌలు రైతుల పరిస్థితి ఏందిగా? ఏడాది అయింది. ఏడాది పనుల ఈ కౌలు ఇప్పుడు ఉన్నటువంటి కౌలు రైతులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్ళు ఏం పండుగ చేసుకోవాలి? వాళ్ళు ఏ రైతన్న పండుగ చేసుకోవాలి? ఈ రైతులు ఏం పండుగ చేసుకోవాలి? ఏం విజయోత్సవాలు చేసుకోవాలి? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఎంతసేపు జనాలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, జనాలను మభ్యపెట్టి పథకాలు ఇవ్వడం, పథకాలు ఇచ్చినాక మళ్ళా ఏది పంగనామాలు పెట్టుడు, ఇదే పరిస్థితి. ఇక తెలంగాణలో ప్రతి అంశంలో 6 గ్యారెంటీల పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఏది వాళ్ళు ఇచ్చినటువంటి 420 సంబంధించి ఏవైతే హామీలు ఉన్నాయో వాడి దాఖలాలు లేవు, అవి మొత్తం పక్క పోయినాయి.
ఇక ఎంతసేపు మూసీ నది మళ్ళీ హైడ్రా రీఓపెన్ అవుతుంది, మళ్ళీ ఏది కూడా ఏది ప్రజా వ్యతిరేకత పనులే, ప్రతి దాంట్లో దేంట్లో చూసుకున్నా కూడా కంప్లీట్గా ప్రజా వ్యతిరేక పనులే కొనసాగిస్తున్నట్టయితే అర్థమవుతుంది. దీని మీద ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం అయితే చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి.